ఐపీఎల్ 2026 ప్రారంభానికి మరో 3 రోజుల సమయం ఉండడంతో క్రికెట్ సందడి జోరందుకుంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల్లో ధోని ఫిట్నెస్, సంజు శాంసన్ రాకపై భారీ అంచనాలు ఉన్నాయి. సీఎస్కే తమ తొలి మ్యాచ్ ని గువాహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో ఆడనుంది. ప్రస్తుతం చెన్నై ప్రాక్టీస్ సెషన్స్ లో మునిగిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఎంఎస్ ధోని, ముఖేష్ చౌదరి బౌలింగ్ లో భారీ సిక్సర్ బాదడం కనిపిస్తోంది. ఇది చూసి వింటేజ్ ధోని ఫామ్ లోనే ఉన్నాడని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. 2023లో ఐదోసారి సీఎస్కేకు టైటిల్ అందించిన తర్వాత మహేంద్ర సింగ్ ధోని మోకాలికి సర్జరీ చేయించుకున్నారు. అయితే ఆ సమస్య అతడిని ఇంకా వేధిస్తూనే ఉంది. ఈ సీజన్ లో ధోని ఎన్ని మ్యాచ్లు ఆడతారనే దానిపై ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నప్పటికీ నెట్స్ లో అతడి బ్యాటింగ్ చూస్తుంటే అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. కాగా రవీంద్ర జడేజా, శామ్ కరన్లను వదులుకొని ట్రేడింగ్ ద్వారా సంజు శాంసన్ ను సీఎస్కే తమ జట్టులోకి తెచ్చుకుంది. ఒకవేళ ధోని ఫిట్నెస్ కారణంగా వికెట్ కీపింగ్ చేయలేకపోతే సంజు శాంసన్ ప్రత్యామ్నాయంగా ఉన్నారు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ టైటిల్ గెలవడంలో సంజు కీలక పాత్ర పోషించారు. క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్ పై 97 నాకౌట్, సెమీస్ లో ఇంగ్లాండ్ పై 89, ఫైనల్లో న్యూజిలాండ్ పై 89 పరుగులు చేసి భీకరమైన ఫామ్ లో కనిపిస్తున్నాడు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని సీఎస్కే లీడర్షిప్ గ్రూప్ లో సంజు అనుభవం జట్టుకు అదనపు బలాన్ని ఇవ్వనుంది. అదే సమయంలో ధోని మునుపటి ధనాధన్ షాట్లు ఆడుతుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి మహీ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.